బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ వీడియోలో మన అవగాహన తరగతి భారతీయ శిక్షా స్మృతి 1860 యొక్క సంక్షిప్తమైన ఇంకా అంతర్దృష్టితో కూడిన అవలోకనాన్ని పరిశీలిద్దాం. మనము ఒక నిర్దిష్ట విభాగంపై దృష్టి పెడదాము, దాని చట్టపరమైన పారామితులను మరియు వాస్తవ ప్రపంచ అనువర్తనాలను పరిశీలిద్దాం. భారతదేశంలో శాంతి భద్రతల ఫ్రేమ్వర్క్ను ప్రతిబింబించేలా ఐపీసీ ప్రవర్తన మరియు న్యాయాన్ని ఎలా నిర్వహిస్తుంది అనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి ఈ సెషన్ రూపొందించబడింది. ఈ వీడియోలో మనము ఐపీసీ యొక్క సెక్షన్ 30 పరిశీలిద్దాం. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 30 కీలకమైన పదాల నిర్వచనాలను ప్రకాశవంతం చేయడానికి అంకితం చేయబడిన ప్రాథమిక భాగాలలో ఉంది. ఈ నిర్వచనాలు స్తంభాలుగా పనిచేస్తాయి, అనుసరించే విస్తారమైన నిబంధనలలో ఏకరీతి వివరణ మరియు స్థిరమైన అనువర్తనాన్ని నిర్ధారిస్తాయి. ఐపీసీ సెక్షన్ 30 ఇలా పేర్కొంది: విలువైన భద్రత. విలువైన భద్రత అనే పదాలు ఏదైనా చట్టపరమైన హక్కు సృష్టించబడిన, పొడిగించబడిన, బదిలీ చేయబడిన, పరిమితం చేయబడిన, ఆపివేయబడిన లేదా విడుదల చేయబడిన లేదా ఏదైనా వ్యక్తి తాను అబద్ధం చెబుతున్నట్లు అంగీకరించే పత్రాన్ని సూచిస్తాయి. చట్టపరమైన బాధ్యత కింద లేదా నిర్దిష్ట చట్టపరమైన హక్కుగా కాదు. వివరణాత్మక వివరణ. 1. విలువైన భద్రతలోకి దిగడం. విలువైన భద్రత అనే పదం ఒక చూపులో సూటిగా అనిపించవచ్చు, కానీ దాని చట్టపరమైన అర్థాలు పొరలుగా ఉంటాయి. సెక్షన్ 30 ఒక సమగ్ర రూపాన్ని అందిస్తుంది. ఇది వివిధ చట్టపరమైన హక్కులు లేదా చట్టపరమైన స్థానాలకు సంబంధించిన రసీదులను పొందుపరిచే పత్రంగా నిర్వచిస్తుంది. 2. చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతలపై దృష్టి. సెక్షన్ 30 యొక్క నిర్వచనం యొక్క ప్రధాన అంశం చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతలపై ఉద్ఘాటన. చట్టపరమైన హక్కును సృష్టించడం, పొడిగించడం, బదిలీ చేయడం, పరిమితి, ఆపివేయడం లేదా విడుదల చేయడం లేదా చట్టపరమైన బాధ్యతను అంగీకరించడం లేదా చట్టపరమైన హక్కు లేకపోవడాన్ని అంగీకరించడం. ఈ బంధన చట్టపరమైన స్వభావం పత్రాన్ని విలువైన భద్రతగా ఎలివేట్ చేస్తుంది. 3. నిర్వచనం యొక్క విస్తృత పరిధి. ఐపీసీ యొక్క విలువైన భద్రత యొక్క నిర్వచనం ఖచ్చితమైనది మరియు విస్తృతమైనది. ఇది నిస్సందేహంగా చట్టబద్ధంగా కట్టుబడి ఉండే పత్రాలకు మాత్రమే పరిమితం కాదు, కానీ ఉద్దేశించిన వాటిని కూడా కలిగి ఉంటుంది. ఇది విస్తృత కవరేజీని నిర్ధారిస్తుంది, కేవలం నిజమైన చట్టపరమైన పత్రాలను మాత్రమే కాకుండా సంభావ్య ఫోర్జరీలు లేదా చట్టపరమైన బరువును కలిగి ఉన్న మోసపూరిత పత్రాలను కూడా సంగ్రహిస్తుంది. 4. విభిన్న నేరాలలో ఔచిత్యం. విలువైన భద్రత అనే భావనలోని వివిధ నేరాలకు, ముఖ్యంగా ఫోర్జరీ, మోసం, దొంగతనం లేదా తప్పుగా సూచించే నేరాలకు పునాదిగా ఉంటుంది. స్పష్టమైన నిర్వచనాన్ని అందించడం ద్వారా సెక్షన్ 30 ఈ నేరాల యొక్క సరైన వివరణ మరియు వర్గీకరణలో సహాయపడుతుంది. ఈ సెక్యూరిటీలకు సంబంధించి వారి చర్యల యొక్క ఖచ్చితమైన స్వభావం ఆధారంగా వ్యక్తులు ప్రాసిక్యూట్ చేయబడతారని నిర్ధారిస్తుంది. 5. డాక్యుమెంటేషన్ యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబించడం. సామాజిక మరియు ఆర్థిక లావాదేవీలలో చట్టపరమైన చిక్కులను కలిగి ఉన్న పత్రాలు చాలా ముఖ్యమైనవి. సెక్షన్ 30 విలువైన భద్రతను నిర్వచించడం ద్వారా ఈ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. హక్కులను స్థాపించడంలో, లావాదేవీలను రికార్డ్ చేయడంలో మరియు బాధ్యతలను అంగీకరించడంలో అటువంటి పత్రాలు పోషించే కీలక పాత్రను ప్రతిబింబిస్తుంది. 6. విశ్వాసం మరియు చట్టం యొక్క సంగమం. విలువైన సెక్యూరిటీలు వాటి స్వభావం ప్రకారం నమ్మకంతో పాతుకుపోయాయి. అవి తరచుగా ఒప్పందాలు, లావాదేవీలు మరియు రసీదుల పునాది. సెక్షన్ 30 దాని నిర్వచనం ద్వారా ట్రస్ట్ మరియు చట్టం యొక్క సంగమాన్ని నొక్కి చెబుతుంది. అటువంటి పత్రాల యొక్క ప్రామాణికత, విశ్వసనీయత మరియు చట్టపరమైన బంధం యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. 7. ఐపీసీ దాటి చిక్కులు.
సెక్షన్ 30 ఐపీసీ పరిధిలో ఒక నిర్వచనాన్ని అందించినప్పటికీ విలువైన భద్రత అనే పదం ఇతర చట్టపరమైన ఫ్రేమ్వర్క్లలో ఆస్తి చట్టాల నుండి కాంట్రాక్ట్ చట్టాల వరకు బ్యాంకింగ్ నిబంధనల నుండి కార్పొరేట్ లావాదేవీల వరకు ప్రతిధ్వనిస్తుంది. ఈ విభాగం అందించే స్పష్టత ఈ చట్టపరమైన డొమైన్లలో ఏకీకృత వివరణను నిర్ధారించడంలో సహాయపడుతుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 30 దాని విలువైన భద్రత యొక్క సమగ్ర విశదీకరణతో కోడ్ యొక్క నిర్మాణంలో ముఖ్యమైన కీస్టోన్ను అందిస్తుంది. విలువైన భద్రతగా ఏది అర్హత పొందుతుందో నిశితంగా నిర్వచించడం ద్వారా మరియు దాని చట్టపరమైన ప్రాముఖ్యతను హైలైట్ చేయడం ద్వారా అటువంటి పత్రాలతో వ్యవహరించే అనేక నిబంధనలకు ఇది వేదికను నిర్దేశిస్తుంది. ఈ స్పష్టత విలువైన సెక్యూరిటీలకు సంబంధించిన నేరాలను ఖచ్చితత్వంతో మరియు కఠినంగా పరిష్కరించేలా నిర్ధారిస్తుంది. అటువంటి వివరణాత్మక నిర్వచనాల ద్వారా ఐపీసీ చట్టపరమైన పత్రాల పవిత్రతను మరియు అవి ఆజ్ఞాపించే నమ్మకాన్ని పరిరక్షించడంలో దాని నిబద్ధతను ప్రదర్శిస్తుంది. చట్టం మరియు ఆర్డర్ యొక్క బలమైన మరియు సమగ్రమైన సమీక్షకునిగా దాని పాత్రను పునరుద్ఘాటిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आज हमारा जागरूकता वर्ग भारतीय दंड संहिता 1860 का एक संक्षिप्त लेकिन व्यावहारिक अवलोकन प्रदान करेगा. हम इसके कानूनी मापदंडों और वास्तविक दुनिया के अनुप्रयोगों को तोड़ते हुए एक विशेष खंड पर ध्यान केंद्रित करेंगे. यह सत्र आपको इस बात की स्पष्ट समझ से लैस करने के लिए डिजाइन किया गया है कि आईपीसी कैसे आचरण को नियंत्रित करता है और न्याय प्रदान करता है, जो भारत में कानून और व्यवस्था के ढांचे को दर्शाता है. हमारा आज का सत्र धारा 30 की बारीकियों को उजागर करने, भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 30 प्रारंभिक भागों में निहित है, जो प्रमुख शब्दों की स्पष्ट परिभाषाओं के लिए समर्पित हैं. ये परिभाषाएं स्तंभों के रूप में कार्य करती हैं, जो अनुसरण किए जाने वाले विस्तृत प्रावधानों में समान व्याख्या और सुसंगत अनुप्रयोग सुनिश्चित करती हैं. आईपीसी की धारा 30 में कहा गया है, मूल्यवान सुरक्षा शब्द एक दस्तावेज को दर्शाते हैं या ऐसा दस्तावेज होने का तात्पर्य है जिसके तहत कोई कानूनी अधिकार बनाया, विस्तारित, स्थानांतरित, प्रतिबंधित, समाप्त या जारी किया जाता है, या जिसके द्वारा कोई व्यक्ति स्वीकार करता है कि वह कानूनी दायित्व के अंतर्गत है या उसके पास कोई निश्चित कानूनी अधिकार नहीं है. विस्तृत विवरण. 1. मूल्यवान सुरक्षा में तल्लीनता. मूल्यवान सुरक्षा शब्द सरसरी नजर में सीधा सादा लग सकता है, लेकिन इसके कानूनी अर्थ परतदार हैं. धारा 30 एक व्यापक रूप प्रदान करती है. इसे एक दस्तावेज के रूप में परिभाषित किया गया है जो विभिन्न कानूनी अधिकारों या कानूनी पदों की स्वीकृतियों को समाहित करता है. 2. कानूनी अधिकारों और दायित्वों पर जोर. धारा 30 की परिभाषा के मूल में कानूनी अधिकारों और देनदारियों पर जोर दिया गया है. चाहे वह निर्माण, विस्तार, स्थानांतरण, प्रतिबंध, समाप्ति या कानूनी अधिकार की रिहाई या कानूनी दायित्व की स्वीकृति या कानूनी अधिकार की अनुपस्थिति हो, यह बाध्यकारी कानूनी प्रकृति है जो एक दस्तावेज को मूल्यवान सुरक्षा तक बढ़ा देती है. 3. परिभाषा का व्यापक दायरा. आईपीसी की मूल्यवान सुरक्षा की परिभाषा सटीक और व्यापक दोनों है. यह स्वयं को उन दस्तावेजों तक ही सीमित नहीं रखता है जो निस्संदेह कानूनी रूप से बाध्यकारी हैं, बल्कि इसमें वे भी शामिल हैं जो होने का दावा करते हैं. यह व्यापक कवरेज सुनिश्चित करता है, न केवल वास्तविक कानूनी दस्तावेजों को कैप्चर करता है बल्कि संभावित जालसाजी या भ्रामक दस्तावेजों को भी पकड़ता है जो कानूनी महत्व रखने का दावा करते हैं.
4. विभिन्न अपराधों में प्रासंगिकता। मूल्यवान सुरक्षा की अवधारणा आईपीसी के भीतर विभिन्न अपराधों के लिए आधार बनाती है, विशेष रूप से जालसाजी, धोखाधड़ी, चोरी या गलत बयानी से संबंधित अपराधों के लिए। एक स्पष्ट परिभाषा प्रदान करके धारा 30 इन अपराधों की उचित व्याख्या और वर्गीकरण में सहायता करती है। यह सुनिश्चित करती है कि व्यक्तियों पर इन प्रतिभूतियों से संबंधित उनके कार्यों की सटीक प्रकृति के आधार पर मुकदमा चलाया जाए। 5. दस्तावेजीकरण के महत्व को प्रतिबिंबित करना। कानूनी निहितार्थ रखने वाले दस्तावेज सामाजिक और आर्थिक लेनदेन में अत्यंत महत्वपूर्ण हैं। धारा 30 मूल्यवान सुरक्षा को परिभाषित करके इस महत्व को रेखांकित करती है, जो अधिकारों को स्थापित करने, लेनदेन को रिकॉर्ड करने और देनदारियों को स्वीकार करने में ऐसे दस्तावेजों की महत्वपूर्ण भूमिका को दर्शाती है। 6. विश्वास और कानून का संगम। मूल्यवान प्रतिभूतियां अपने स्वभाव से विश्वास में निहित होती हैं। वे अक्सर समझौतों, लेनदेन और स्वीकृतियों का आधार होते हैं। धारा 30 अपनी परिभाषा के माध्यम से विश्वास और कानून के संगम पर जोर देती है। ऐसे दस्तावेजों की प्रामाणिकता, विश्वसनीयता और कानूनी बंधन की आवश्यकता को रेखांकित करती है। 7. आईपीसी से परे निहितार्थ। जबकि धारा 30 आईपीसी के दायरे में एक परिभाषा प्रदान करती है, मूल्यवान सुरक्षा शब्द संपत्ति कानूनों से लेकर अनुबंध कानूनों तक, बैंकिंग नियमों से लेकर कॉरपोरेट लेनदेन तक अन्य कानूनी ढांचे में गूंजता है। इस अनुभाग द्वारा दी गई स्पष्टता इन कानूनी डोमेन में एकीकृत व्याख्या सुनिश्चित करने में सहायता करती है। निष्कर्ष। आईपीसी की धारा 30 मूल्यवान सुरक्षा की विस्तृत व्याख्या के साथ संहिता की संरचना के भीतर एक आवश्यक आधार प्रदान करती है। मूल्यवान सुरक्षा के रूप में क्या योग्यता है, इसे सावधानी पूर्वक परिभाषित करके और इसके कानूनी महत्व को उजागर करके यह ऐसे दस्तावेजों से निपटने वाले कई प्रावधानों के लिए मंच तैयार करता है। यह स्पष्टता सुनिश्चित करती है कि मूल्यवान प्रतिभूतियों से संबंधित अपराधों को सटीकता और कठोरता से संबोधित किया जाता है। ऐसी विस्तृत परिभाषाओं के माध्यम से आईपीसी कानून और व्यवस्था के एक मजबूत और व्यापक संरक्षक के रूप में अपनी भूमिका को दोहराते हुए कानूनी दस्तावेजों की पवित्रता और उनके द्वारा दिए गए विश्वास की रक्षा करने की अपनी प्रतिबद्धता को दर्शाता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Today's class offers an informative journey through the Indian Penal Code, 1860, with an emphasis on a selected section. We aim to foster a deeper awareness of the IPC's structure and the specific legalities of the section in focus. Understanding this section's role within the IPC will highlight the meticulous legal system that upholds justice in India. Our session today is dedicated to unraveling the nuances of Section 30. Section 30 of the Indian Penal Code, 1860, IPC 1860, is nested within the preliminary portions which are dedicated to illuminating definitions of key terms. These definitions act as pillars, ensuring uniform interpretation and consistent application throughout the expansive provisions that follow. IPC Section 30 states, valuable security. The words valuable security denote a document which is, or purports to be, a document whereby any legal right is created, extended, transferred, restricted, extinguished or released, or whereby any person acknowledges that he lies under legal liability, or has not a certain legal right. Elaborated description. 1. Delving into valuable security. The term valuable security might, at a cursory glance,
seems straightforward, but its legal connotations are layered. Section 30 offers a comprehensive look, defining it as a document which encapsulates various legal rights or acknowledgements of legal positions. 2. Emphasis on legal rights and liabilities. At the core of Section 30's definition is the emphasis on legal rights and liabilities. Whether it's the creation, extension, transfer, restriction, extinguishment, or release of a legal right, or an acknowledgement of a legal liability or absence of a legal right, it's this binding legal nature that elevates a document to a valuable security. 3. Broad scope of the definition. The IPC's definition of valuable security is both precise and expansive. It doesn't restrict itself to documents that are undoubtedly legally binding but also includes those that purport to be. This ensures a wide coverage, capturing not just genuine legal documents but also potential forgeries or deceptive documents which claim to carry legal weight. 4. Relevance across diverse offenses. The concept of valuable security forms the bedrock for various offenses within the IPC, especially those related to forgery, fraud, theft, or misrepresentation. By providing a clear definition, Section 30 assists in the proper interpretation and categorization of these offenses, ensuring that individuals are prosecuted based on the exact nature of their actions concerning these securities. 5. Reflecting the importance of documentation. Documents that carry legal implications are of utmost importance in societal and economic transactions. Section 30, by defining valuable security, underscores this significance, reflecting the vital role such documents play in establishing rights, recording transactions, and acknowledging liabilities. 6. A confluence of trust and law. Valuable securities, by their very nature, are rooted in trust. They are often the bedrock of agreements, transactions, and acknowledgements. Section 30, through its definition, emphasizes the confluence of trust and law, underscoring the necessity of authenticity, reliability, and the legal binding of such documents. 7. Implications beyond the IPC. While Section 30 offers a definition within the IPC's scope, the term valuable security reverberates across other legal frameworks, from property laws to contract laws, from banking regulations to corporate transactions. The clarity offered by this section aids in ensuring a unified interpretation across these legal domains. Conclusion. Section 30 of the IPC, with its thorough elucidation of valuable security, offers an essential keystone within the code's structure. By meticulously defining what qualifies as a valuable security and highlighting its legal significance, it sets the stage for a host of provisions that deal with such documents. This clarity ensures that offenses related to valuable securities are addressed with precision and rigor. Through such detailed definitions, the IPC showcases its commitment to safeguarding the sanctity of legal documents and the trust they command, reiterating its role as a robust and comprehensive guardian of law and order. If we are responsible, the future will be good for the future generations.